మనం దాని నుంచి బయటపడటమా లేదా? అప్పుడు ఎంతమంది చనిపోయారు? 1,500,000 నుంచి 2,00,000 మంది. ఈ హెల్మెట్ ఎవరిది? ఇందాక ఈ హెల్మెట్ పెట్టుకొని వస్తున్నాడు ఆయన. హెల్మెట్ పెట్టుకున్నాడు, మంచి పని చేశాడు, కానీ హెల్మెట్ కరెక్ట్గా పెట్టుకోలేదు. ఏంటిది కరెక్ట్గా పెట్టుకునే విధానము? ఇది ఏదైతే ఉందో దీన్ని రెస్టారెంట్ అంటారు. ఇది క్వాలిటీ హెల్మెట్. ఇట్లాంటి హెల్మెట్ తీసుకోవాలి, ఫ్రంట్ ఫేస్ కవర్ ఉన్నది తీసుకోవాలి. ఇది రెస్టారెంట్ అంటారు. ఇదా బాబు వాళ్ళ ఈ తెలియక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్ ఎక్కడ క్రాస్ చేయాలా? జీబ్రా క్రాసింగ్ అని ఉంటుంది, తెల్లటి లైన్లు గీసి ఉంటాయి. ఆ తెల్లటి లైన్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పెరికెట్ గ్రామంలో ప్రస్తుతం ఆర్టీఓ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు జనవరి 1 తర్వాత నూతన చట్టాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇక్కడ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. మీకు క్యూ న్యూస్ వారికి అందరికీ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఎలాంటి వాహనదారులకు ఎలాంటి చర్యలు చెప్తున్నారు, ఎలాంటి అవగాహనలు చెప్తున్నారు సార్? ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం మొదలైన జనవరి మాసంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు, రోడ్డు భద్రతా మాసోత్సవాలు అని తీసుకుంటారు. ఇంతకుముందు వారోత్సవాలు ఉండేవి, ఇప్పుడు మాసోత్సవాలు 31 జనవరి వరకు తీసుకుంటున్నారు. ఇందులో ఉద్దేశం ఏమంటే మన దేశంలో ఏటా జరుగుతున్నటువంటి 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు, 1,500,000కు పైగా మనుషుల ప్రాణాలు ఏదైతే రోడ్డు మీద కోల్పోతున్నారో వాటిని తగ్గించడమే లక్ష్యం. సుమారుగా 50% తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి సంయుక్తంగా ఇవి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. మన దగ్గర మన ఆర్మూర్ డివిజన్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. సో వాటికి అవగాహన కల్పించాలని ఈరోజు పెరికెట్ గ్రామంలో మార్కెట్ మరియు బస్టాండ్ ప్రాంతంలో అందరూ వాహనదారులకి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రమాదాలకి కారణమవుతున్నటువంటి మానవ తప్పిదాలేంటి, వాటిని మనం ఎలా మార్చుకోవాలి, రోడ్డు పైన బాధ్యత గల పౌరుడిగా మన రోడ్డు నిబంధనల్ని పాటించి ఏదైతే ఈ ప్రమాదాలు ఉన్నాయో వాటి బారిన పడకుండా మనము మన కుటుంబాలు సేఫ్గా ఉండాలనే ఉద్దేశం అందరికీ తెలియజేయడం జరిగింది. వాటికి కరపత్రాలు పంచినాము, అలాగే వారికి తెలియజేయడం కూడా జరిగింది. సార్ అలాగే ఆటో వాళ్ళకి కానీ అలాగే మద్యం సేవించి ఎక్కువగా సెల్ ఫోన్ డ్రైవింగ్స్ ఎక్కువ కార్లలో డ్రైవింగ్ నడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఈ ప్రమాదాలకు ఎక్కువగా అవుతుంది. ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు మీరు? ఇలా మనందరికీ తెలుసు, ఆటో రిక్షాలో మనకి పర్మిషను 3 ప్యాసింజర్లు, 1 డ్రైవర్, 4కి మాత్రమే. అలాగే తాగినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ మనిషి యొక్క విచక్షణ అనేటటువంటిది, ఆ పర్సెప్షన్ రియాక్షన్ టైం అనేటటువంటిది మనిషిలో కోల్పోతాడు. కాబట్టి ప్రమాదం జరగడానికి అత్యధిక ఆస్కారం ఉంటుంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. మనకు నిర్దేశించిన పరిమితికి మించిన బరువు కానీ పరిమితి మించి ప్యాసింజర్లను కానీ ఎక్కించుకోకూడదు. ఆ సందర్భంలోనే మనం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. రెండవది అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే మనకు నేషనల్ హైవే అబెట్టింగ్ ఉంది. సో ఈ నేషనల్ హైవే మీద వ్యతిరేక దిశలో వాహనాలు నడుపుతున్నారు. వాహనదారులందరూ గమనించాల్సిన విషయం ఏంటిదంటే ప్రతి 2 కిలోమీటర్లకి ఒక గ్యాప్ ఇన్ మీడియా ఉంటుంది. సపోజ్ మన ఊరు ఆ గ్యాప్ ఇన్ మీడియాలో మధ్యలో వస్తుంది, ఇటొక కిలోమీటర్ ఉందనుకుందాం. సో మనం వెళ్ళాల్సింది ఒకవేళ ఇటువైపు అయితే కనుక ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. అదొక 1 minute 2 minutes టైం ఎక్స్ట్రా తీసుకుంటుండొచ్చు. యూటర్న్ తీసుకొని వెళ్తే సేఫ్గా ఉంటాం. అదే ఇది దగ్గర అవుతుంది కదా అని షార్ట్ కట్లో వెళ్తే మన జీవితమే కట్ షార్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అపసవ్య దిశలో రోడ్డుకి ట్రాఫిక్కి ఎదురు దిశలో ఎప్పుడు వెళ్ళకూడదు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా చనిపోతున్న సంఖ్య పాదచారులది, 2 వీలర్లదే ఉన్నది. సో ఈ 2 వీలర్లో హెల్మెట్ ధరించకపోవడం, ధరించిన సరైన పద్ధతిలో రిస్ట్రైనెంట్ చిన్ స్టాప్తో పాటు ధరించకపోవడం, క్వాలిటీ హెల్మెట్లు ధరించకపోవడం, రోడ్డు పక్కన అమ్మే హెల్మెట్లు తీసుకోవడము అట్లాంటివి చేస్తున్నారు. దయచేసి అవి తీసుకోవద్దండి. సో క్వాలిటీ హెల్మెట్ ధరించాలి, అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఆటో రిక్షాల విషయానికి వస్తే ఆటో రిక్షాలకి నేషనల్ హైవే పైన వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే అవి స్లో మూవింగ్, మనకు సిటీ, అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో చాలా సేఫ్ వెహికల్స్, అవి చాలా మంచి వెహికల్స్, ప్రజల అవసరాలని తీరుస్తున్నాయి. సో అందుకనే ఈ హైవేల పైన అవి వెళ్ళినప్పుడు వాటికి స్పీడ్ లిమిట్ 50 ఉంటుంది. కాబట్టి ఈ వాహనాల స్పీడ్ టాలీ అవ్వక అక్కడ స్లో అండ్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ ఉంటాయి, ఓవర్టేకింగ్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భాల్లో ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సార్ అలాగే కార్లో ఇటీవల కాలం చూస్తుంటే నంబర్ ప్లేట్లు ఉండకపోవడం, కార్లలో బ్లాక్ స్టిక్కరింగ్ ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేశారు. వాటిని ఇప్పటివరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఈ బ్లాక్ స్టిక్కరింగ్ అనేది 70%, 30% అనేటటువంటి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పర్సంటేజ్ ఉండాలి కదా అని చెప్పేసి అంత మట్టుకి మేము స్టిక్కర్ వేసుకోవచ్చు అనే భావనలో ఉన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉన్నాయంటే మనం ఎటువంటి ఫిల్మింగ్ వేయరాదండి. అది జీరో ట్రాన్స్పరెన్సీ ఉన్నా సరే మనం ఆ ఫిల్మింగ్ అనేది వేయకూడదు. సో ఆ పర్సంటేజ్ అనేది టింట్ అనేటటువంటిది గ్లాసులో ఉండాలి. గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఉంటుంది. సో ఒకవేళ అది కాకుండా వేరే ఏ ఫిల్మ్, బ్లాక్ ఫిల్మ్ అనే కాదు, ఏ ఫిల్మ్ వెహికల్కి ఉన్నా కూడా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాహనం సీజ్ అవుతుంది, దాని మీద కేసు ఉంటుంది, సివియర్గా పనిష్మెంట్. ఇప్పటి వరకు మీరు ఏమైనా కేసెస్ ఇటీవల కాలంలో ఏమైనా చేశారా? ఇటీవల కాలంలో ఇక్కడ మన ఆర్మూర్ డివిజన్లో చేసినాము. దాదాపు ఒక 10-15 వాహనాలకు చేసినాము. ఇంకా కొన్ని వాహనాలు అంటే మేము ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టినామో మాకు ఇప్పుడు కంప్లైంట్స్ రావడం మొదలైంది. ఈ వాహనాలని మేము తనిఖీల సమయంలో కానీ లేకపోతే ఇట్లా ఏదైతే కంప్లైంట్స్ వచ్చిన తర్వాత వాటి మీద ప్రత్యేక నిఘా పెట్టి వాటిని మేము కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మన దగ్గర చాలా మట్టుకు వాహనాలకు స్టిక్కర్స్, బ్లాక్ స్టిక్కర్స్ చాలా వాటికి లేవు. ఉన్న కొన్ని వాటిని కూడా కంట్రోల్ చేస్తాం. సరే, అలాగే ఇటీవల కాలంలో చూస్తున్నట్టయితే ఆర్మూర్ పట్టణంలోనే కొన్ని కార్లకు స్టిక్కర్స్ కానీ నెంబర్ ప్లేట్లు కానీ లేకుండా ఉన్నాయి. వాటిపైన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రీసెంట్ మొన్నటి వరకు కూడా ఈ నంబర్ ప్లేట్లు లేని వాహనాల మీద ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా సరే ఈ కనీసం ఒక ముందరి నెంబర్ ప్లేట్ అయినా వెనక నెంబర్ ప్లేట్ అయినా ఒకవేళ మీ ఏదైనా మిస్ అయి ఉంటే ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని ఏదో ఒక నంబర్ మనకి అంటే ఇప్పుడు హెచ్ఎస్ఆర్పి నెంబర్ రావాలంటే టైం పడుతుంది. అప్పటి వరకు టెంపరీగానైనా నంబర్ ప్లేట్ వేసుకోవాలి. కొంతమంది వాహనదారులకు తెలియక నంబర్ లేకుండా తిరుగుతున్నారు. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఈ చైన్ స్నాచింగ్ కేసులు అని కానీ లేకపోతే ఈ క్రైమ్స్ ఏదైతే జరుగుతున్నాయో అవి నంబర్ లేని వాహనాల మీద జరుగుతుంటాయి ఎక్కువ. కాబట్టి నంబర్ లేకుండా వాహనం తిరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. పోలీస్ వారు మరియు ఆర్టీఎస్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. వాటి మీద కంపల్సరీ సీజ్ చేయడం జరుగుతుంది. నంబర్ ప్లేట్ లేకుండానే కాదు, ఉన్న నంబర్ ప్లేట్లో సరి అయిన అక్షరాలు 1 సెంటీమీటర్ థిక్నెస్తో ఉండాలి లెటర్స్. వైట్ నంబర్ ప్లేట్ మీద బ్లాక్ లెటర్స్ ఉండాలి. అలా కాకుండా డాడ్స్ గిఫ్ట్, మామ్స్ గిఫ్ట్ లేకపోతే సంథింగ్ ఏదన్నా రాయడము నంబర్ ప్లేట్ మీద ఎటువంటి ఆ నంబర్ తప్ప ఇంకా ఎటువంటి ఇది కూడా ఉండకూడదు. సో అలా ఉన్నా కూడా వాటి మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు స్టూడియో నిజామాబాద్ నుంచి బసవరాజ్తో కెమెరామెన్ మహేష్, క్యూ న్యూస్.